విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ పై దాడి కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావును వెంటనే చూపించాలని దుర్గారావు భార్య, వడ్డెర సంఘ నేతలు సిపి కాంతిరాణ టాటాను కలిసేందుకు వచ్చారు. సిపిని కలిసేందుకు అనుమతి లేదంటూ వడ్డెర సంఘ నేతలతో పాటు దుర్గారావు బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా సిపి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వెంటనే దుర్గారావు ఆచూకీని తెలపాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆటోలలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయవాడ సిపి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయవాడ పోలీస్ కమిషనర్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిపై ఆయుధాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే వేముల సతీష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. కోర్టులో రిమాండ్ విధించారు. అయితే అతన్ని ప్రోత్సహించారనే కారణంతో వేముల దుర్గారావు అనే వ్యక్తిని కూడా అదుపుకున్నారు. అయితే ఇంతవరకు అతను ఆచూకీ తెలియకపోవడంతో అతని తరఫున అబ్దుల్ సలీం న్యాయవాది కోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినప్పటికీ కూడా దుర్గారావు ఆచూకీ ద్వారా తెలియకపోవడం, దీని తోడు అతను టీడీపీ కార్యకర్తగా కొనసాగుతున్న నేపథ్యంలో విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు కూడా ఇందులో ప్రమేయం ఉన్నట్టు కూడా వైసీపీ నాయకులు ద్వారా వరుసగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. దీని ఆధారంగా పోలీసులు కూడా దుర్గారావుతో బలవంతంగా ఈ విషయం చెప్పించి బోండా ఉమాను ఉద్దేశపూర్వకంగా ఇరికించేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం కూడా బోండా ఉమామహేశ్వరరావు కార్యాలయానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకోవడంతో ఇది ఏదైతే టీడీపీ నాయకులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తూ వస్తారో అది నిజమని చెప్పి ఆ నిర్ధారణ కూడా వచ్చిన పరిస్థితి. దీంతో బోండా ఉమామహేశ్వరరావు అక్కడి నుంచి తప్పించుకుని ఈ రోజు మీడియా ముందుకు కూడా వచ్చారు. వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే తమ టార్గెట్ చేశారు. ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాసులు విజయవాడ పోలీస్ కమిషనర్ ను అడ్డం పెట్టుకుని అన్యాయంగా చేసి ఇరికించాలని కూడా చూస్తున్నారని చెప్పి చివరి ఆరోపణ కూడా చేసిన పరిస్థితి. అయితే ఇంతవరకు దుర్గారావు ఆచూకీ తెలియకుండా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ రోజు వడ్డెర కాలనీకి సంబంధించి కొంతమంది మహిళలను కూడా తీసుకుని విజయవాడ పోలీస్ కమిషనర్ కలిసేందుకు వచ్చారు. అయితే కమిషనర్ కలిసేందుకు అనుమతి లేదంటూ గేటు వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడంతో వారు అక్కడ రోడ్డుపై బయటకి తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వారందరూ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఓ పక్కన తమ వాడు ఏమయ్యాడో తెలియక 3 రోజుల నుంచి ఆచూకీ చెప్పకపోవచ్చు నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే వారిని కూర్చోబెట్టి మాట్లాడి పంపించాల్సిన పోలీసులు ఆ ఆందోళనకారులకి నెపంతో అరెస్ట్ చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. నిజానికి ఆ ఇంటి దగ్గర తీసుకెళ్లిన దుర్గారావు ఆచూకీ ఇప్పటి వరకు పోలీసులు ఎక్కడ కూడా ఎటువంటి సమాచారం వస్తుంది. ఓ పక్కన చట్టం ప్రకారం ఎవరైతే తీసుకెళ్తే ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా కనీస సమాచారం ఇవ్వాలని చట్టం చెప్తున్నప్పుడు కూడా పోలీసులు వ్యక్తిగా ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి